కేసీఆర్ పై కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రాష్ట్ర ప్రయోజనాలు అభివృద్ధి ప్రభుత్వానికి పట్టదన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ అన్ని గేట్లు తెరిచినా కన్నెపల్లి నుంచి నీళ్లు నింపుకోవచ్చన్నారు. ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయకపోతే కన్నెపల్లికి కదిలి రైతులకు నీళ్లు ఇచ్చి చూపిస్తామన్నారు. కృష్ణానది నీళ్లను ఏపీకి వదిలిపెట్టడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యమని విమర్శించారు. చంద్రబాబుతో రేవంత్ రెడ్డికి ఉన్న చీకటి ఒప్పందం ఏంటని ప్రశ్నించారు హరీష్. భూగర్భ జలాలేమో రోజు రోజుకు అడుగంటున్నటువంటి పరిస్థితి. సో ఈ వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే సాగునీటికే కాదు పలు జిల్లాల్లో త్రాగునీటికి కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. సో మన దగ్గర ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోయినా ఎగువ రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర, కర్ణాటకల్లో మంచి వర్షాలు కురవడం వల్ల కృష్ణా, గోదావరి నదులలో నీళ్లు గతం కంటే ముందుగానే వచ్చాయి. ఈసారి ఈ వరదను ఒడిసిపట్టి రిజర్వాయర్లు, చెరువులు, చెక్ డ్యాంలు నింపుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ చోద్యం చూస్తూ ఉంది. ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా బీఆర్ఎస్ మీద బురద జల్లడంలో పోటీ పడతా ఉన్నారు. మా మీద నీలాప నిందలు చేయడంలో బిజీగా కనబడతా ఉన్నారు తప్ప ఈ వరద నీటిని ఎత్తిపోసుకునే విషయంలో వీళ్ళకి కనీస శ్రద్ధ కానీ పట్టింపు కానీ లేకపోయింది. కరువును పారదోలేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మీద కక్షతోనో కడుపు మంటతోనో ఇవాళ కాదనుకుంటా ఉంది. అంటే ఇలా ఒక బీఆర్ఎస్ పార్టీ మీద కోపం ఉంటే మా మీద కక్ష సాధించండి, నో ప్రాబ్లం. కానీ రైతులు ఏం తప్పు చేశారు, రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నారని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది.